హాయ్ ఎవ్రీవన్, ఇది డిజిటల్ టైమర్ సెలాక్ కంపెనీది. ఇక్కడ టైమర్ కనెక్షన్స్, ఫంక్షన్స్ ఈరోజు చూడొచ్చు. ఇక్కడ టైమర్ కనెక్షన్స్, టైమర్కి ఫేస్ న్యూట్రల్ ఇస్తాము. అలాగే 15లో 24 అవర్స్ సప్లై ఇస్తాము. 18లో అవుట్పుట్ కనెక్ట్ చేసేస్తాము. ఇది డిజిటల్ టైమరు. దీనికి బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత అన్ని దీంట్లో ప్రోగ్రామ్ అన్నీ సెట్ చేసినాము. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ మాత్రమే దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తే టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే సెట్ చేసుకోవాలి. క్లాక్ 24 అవర్స్ 12 అవర్స్ సెట్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది మనకు ఇన్బిల్ట్గా ముంబై ఇచ్చింటాడు. మన మాన్యువల్లో చూసుకొని మన ఏరియా ఏది ఉంటుందో అది సెట్ చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ 1468 7760 లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత టైం జోన్ 5:30 ఇండియాది. మన ఇండియా పేరు అనేది మెన్షన్ చేయరు కాబట్టి ఎన్ఏ అనేది డిఫాల్ట్గా పెట్టుకోవాలి. డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేలో ఆన్ కావాలి, ఏ డేలో ఆఫ్ కావాలి అనేది. ఇది అయిపోయిన తర్వాత ఈ బి అనేది ఇక్కడ బ్యాటరీ మీద రన్ అవుతుందని తెలుస్తుంది. మనం సప్లై ఆన్ చేస్తే బి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మనము టైమింగ్ అనేది ఎన్ని గంటలకు ఆన్ అవుతుంది, ఎన్ని గంటలకు ఆఫ్ అని బటన్ సెట్ చేసుకోవచ్చు. చూడొచ్చు సన్ రైజ్ టైమింగ్ అది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. సన్ రైజ్ 5:50కి మార్నింగ్ ఆఫ్ అవుతుంది. సన్ రైజ్ అది. సన్సెట్ 18:49కి ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. దీంట్లో పిఓఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మార్నింగ్ ఈవినింగ్ టైము ముందుకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్ఏజీ అని ఉంటుంది. దీన్ని మార్నింగ్ నైట్ ఈవినింగ్ వెనక్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. టైమింగ్ 59 మినిట్స్ మాత్రమే ముందుకు వెనక్కి సెట్ చేసుకోవచ్చు. తర్వాత హాఫ్ అవర్స్ ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ 6కు ఆన్ అయ్యి మార్నింగ్ 6కి ఆఫ్ అవుతుంటే మధ్యలో ఏమన్నా ఒక 4 hours మన టైమింగ్ ఆఫ్ చేయాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 12 నుంచి 4 వరకు రాత్రి ఆఫ్ చేయాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకొని టైమింగ్ అవర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇది వర్షను. తర్వాత ఈ బటన్ వచ్చేసి దీంట్లో 3 మోడ్లు ఉంటాయి. ఆటో మోడ్, పర్మనెంట్ ఆన్ మోడ్, పర్మనెంట్ ఆఫ్ మోడ్. ఈ బటన్ ప్రెస్ చేయగానే పర్మనెంట్ ఆన్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్లోకి వెళ్తుంది. తర్వాత 3 seconds మళ్ళీ అలాగే పట్టుకుంటే ఆటో మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఈ బటన్ వచ్చేసి లాక్ చేసుకోవచ్చు. దీన్ని 3 times ప్రెస్ చేసామంటే లాక్ అయిపోతుంది. ఈ బటన్స్ అన్నీ ఏవి ప్రెస్ కావు.